ప్రేక్షకులకు నమస్కారం. ఫిబ్రవరి 10, 11 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్, సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. సార్ సుందరరామరెడ్డి గారు, ఫిబ్రవరి 10, 11 తేదీల్లో వెబినార్ ఉంది కాబట్టి ఆ వెబినార్కి ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్టర్ అయ్యారో ఆ పార్టిసిపెంట్స్ కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆ గ్రూప్లో నుంచి కొంతమందిని సెలెక్ట్ చేశారు మా టీము. ఇవాళ నేరుగా ఆ పార్టిసిపెంట్స్తో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. ఫస్ట్ కాలరు లక్ష్మయ్య గారు హైదరాబాద్ నుంచి ఉన్నారు. లక్ష్మయ్య గారితో మాట్లాడదాం. రైట్, నేను కాల్ చేస్తాను, లైవ్లో కాల్ చేస్తాను. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, నేను విష్ణుని మాట్లాడుతున్నాను సార్, సుమన్ టీవీ నుంచి. సార్ నమస్కారం విష్ణు గారు. సార్ నమస్తే సార్. సార్ నా ఎదురుగా సుందరరామరెడ్డి గారు ఉన్నారు. మీ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, అదేవిధంగా రేపు ఫిబ్రవరి 10, 11 తేదీల్లో ఉన్న వెబినార్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేరుగా సుందరరామరెడ్డి గారితో ఎంతసేపు అయినా మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోగలరు. నేను మొబైల్ ఫోను సుందరరామరెడ్డి గారికి ఇస్తున్నాను, మీరు నేరుగా లైవ్లో సార్తో మాట్లాడచ్చు సార్. రైట్ సార్. లక్ష్మయ్య గారు. లక్ష్మయ్య గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్. సార్ నేను మీ ఫ్యాన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళు మీ ఫ్యాన్గా ఉండాలి సార్. ఐఎమ్ రిటైర్డ్ ఆర్టీఓ ఫ్రమ్ హైదరాబాద్. గ్రేట్ సార్. ఐఎమ్ నౌ రన్నింగ్ 70+ యాక్చువల్లీ. ఓకే. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ సార్. ఫస్ట్ జస్ట్ 4-5 years బ్యాక్ లాస్ అయినాము. ఓకే. తర్వాత ఇప్పుడు ఏంటంటే సార్, ఇది నాకు ఎప్పుడు ఎగ్జిట్ కావాలా, ఎప్పుడు ఎంటర్ కావాలన్న దాని మీద డౌట్ సార్. ఓకే. మీరు 50%, 75%, 100% ప్రాఫిట్ వచ్చినా ధైర్యం రావట్లేదు ఎగ్జిట్ కావడానికి. రైట్ సార్. మొత్తానికి 70 ఏజ్లో కూడా మీరు ఇంకా నాలెడ్జ్ అప్డేట్ చేస్తున్నారంటే మేము మోడర్న్ మీతో పోటీ పడాలి సార్. ఓకే. రిటైర్ అయిన తర్వాత కూడా ఇంకా మీ ఏదైతే స్టాక్ మార్కెట్ మీద మీకున్న ప్యాషన్ అది కంటిన్యూ చేస్తున్నారో, నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటూ, దట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ సార్. అదర్స్ ఆల్సో. ఓకే. థ్యాంక్ యూ సార్. బేసికల్గా మనం ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 విషయాలండి. ఒకటి, అది కోర్ పోర్ట్ఫోలియో అంటారు. కోర్ పోర్ట్ఫోలియో అంటే మనం వాటిని జీవితకాలం ఉంచుకుంటాం అనమాట. అంటే ఒక బిజినెస్ పార్ట్నర్లా ట్రీట్ చేస్తుంది తప్ప అది పెరిగినా మనం అమ్మం, పడ్డా కూడా మనం అమ్మం అన్నమాట. అది తరతరాలు ఉంచుకుంటూ ఉంటారు. దాన్ని కోర్ పోర్ట్ఫోలియోస్ అంటారు. రెండోది శాటిలైట్ పోర్ట్ఫోలియో అంటారు. ఏదన్నా కంపెనీ యొక్క ఎర్నింగ్ విజిబిలిటీ సడన్గా పెరిగినా, వాళ్ళ కొత్త ఏరియాలోకి వెంచర్ అవుతున్నా, అలాంటి వాటిని ఏంటంటే 1 or 2 years ఉంచుకోవచ్చు అనమాట. అంటే సైక్లికల్ నేచర్ ఉంటాయి కాబట్టి బిజినెస్లో ఆ సీజన్లో ఉంచుకొని సీజన్ అయిపోయిన తర్వాత మనం డ్రాప్ అవుతూ ఉంటాం. మూడోదేమో ప్యాటర్న్ ట్రేడర్ అనమాట. ప్యాటర్న్ ట్రేడర్ అంటే డైలీ చార్ట్స్ కానీ లేదా వీక్లీ చార్ట్స్లో కానీ ప్యాటర్న్ చూసుకొని అది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఎంటర్ అయ్యి ఆ ప్యాటర్న్ డెప్త్ని టార్గెట్గా పెట్టుకుంటారు. అందుకని మీరు ఏదైనా స్టాక్ తీసుకున్నప్పుడు ఈ మూడిట్లో అంటే కోర్ పోర్ట్ఫోలియో, శాటిలైట్ పోర్ట్ఫోలియో, ఈ ప్యాటర్న్ ట్రేడర్ ఏ పద్ధతి కోసం మీరు వాడుతున్నారో క్లారిటీ ఉందనుకోండి, దాన్ని బట్టేసి మీరు టార్గెట్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలా అని కాదు, ఎందుకంటే మీరు ఏ పర్పస్ కోసం స్టాక్స్ ఉంచుకున్నారో మనకు తెలియదు కదా. అది కోర్ పోర్ట్ఫోలియో అనుకోండి, మనం ఎప్పటికి ఉంచుకోవచ్చు పర్మనెంట్గా. ఎందుకంటే చాలామంది గుజరాతీ వాళ్ళు తరతరాలు ఉంచుకుంటారు, వాళ్ళు అమ్మరు. ఇంకా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ గిఫ్ట్గా ఇస్తుంటారు వాటిని. ఎగ్జాంపుల్ టాటా స్టాక్స్ కానీ, రిలయన్స్ స్టాక్స్ కానీ, ఇలాంటి వాటిని ఏంటంటే వాళ్ళు అసలు అమ్మటం అంటే ఉండదు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. విప్రో స్టాక్స్ కానీ ఇలాంటి వాటిని. అందుకని ఏంటంటే అవతల యూజర్ ఏ టైప్ నేచర్ మనకు తెలియదు కదా. ఓకే. గ్రేట్ సార్. గ్రేట్. ఓకే. మీకు నిజంగా అంత టైము, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అంత ప్యాషన్ చూస్తుంటే వెరీ ఇన్స్పైరింగ్ సార్ అది. ఓకే, దట్స్ గ్రేట్ సార్. అది మిమ్మల్ని కలవాలి సార్, చేస్తాను సార్. నేను అదే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే సార్. నేను సెలక్షన్ అంతా కూడా బ్లూ చిప్స్ తీసుకున్నాను సార్. రైట్. అండ్ మై స్ట్రాటజీ అంటే ఏం పెట్టుకున్నానంటే నో క్వశ్చన్ ఆఫ్ బుకింగ్ లాస్. ఓకే. అది పడిపోయిందా పడినండి, మళ్ళీ ఎప్పుడో లేస్తుంది లేదు. అందుకే మీరు ఇందాక అన్నట్టుగా కోర్ పోర్ట్ఫోలియో టైప్లో అట్లా ఉంచాను. అట్లా కోర్ పోర్ట్ఫోలియో అనుకుంటే ఇంక అంతే ఉంచేసుకోవాలి. మంచి బిజినెస్ మోడల్ అనుకోండి, లైక్ టాటా పవర్ ఉందనుకోండి, అలాంటి వాటిని 1000-2000 వచ్చిన దాకా ఉంచుకోవచ్చు. ఎందుకంటే అవి మంచి బిజినెస్ మోడల్. బేసికల్ పవర్ ఇండస్ట్రీలో చాలా తక్కువ కంపెనీస్ ఉంటాయి. పవర్ ఇండస్ట్రీలో డెట్ ఫ్రీ కంపెనీస్, ఎథికల్ గ్రూప్స్.
మిస్టేక్ చేశాను సార్. నేను ఇవాళ ఒక్కరు నా సిద్ధాంతానికి విరుద్ధంగా చేశాను. ఓకే. యుఎస్ కంపెనీది నాకు ఇవాళ 69,000 ప్రాఫిట్ చూపించింది. ఇక చాలా కింద పడిపోతుంది అన్న భయం కొద్ది బుక్ చేశాను. ఓకే, అది మామూలు సార్. మన ప్రొఫెషన్లో అప్పుడప్పుడు తప్పులు చేయటం, దాన్ని ఫిక్స్ చేసుకోవటం, ముందు పోవటం అనేది. తర్వాత మళ్ళీ అనిపిస్తుంది ఇంత విపరీతంగా పెరుగుతూ ఉంది, ఓకే పెరిగిన లాభం మీద నాకు కూడా వస్తుంది కదా, బట్ ఇది కవర్ అవుతుంది అనుకుని అగైన్ బైబ్యాక్ చేశాను. మొత్తానికి వర్క్ చేసినప్పుడు కన్నా కూడా రిటైర్ అయిన తర్వాత బాగా బిజీగా ఉన్నట్టున్నారు. సార్ ఏం లేదు అంటే ఎర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే పిల్లలు సెటిల్ అయిపోయారు. ఓకే. మా బాబు వన్ బాయ్ హాస్ రిటర్న్ ఫ్రమ్ అమెరికా. ఓకే. అదేమంటుందంటే డాడీ నేను కూడా షేర్స్ చేస్తా అంటున్నాడు. గ్రేట్ సార్. అది షేర్స్ చేస్తే మాత్రం సుందరరావు గారు గెలవాల్సిందే. నువ్వు యూ షుడ్ గో అండర్ గో. డెఫినెట్ గా ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకోమనండి. లేకపోతే మీ గైడెన్స్ ఇచ్చేసి మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఉన్నాయి కదా, స్లోగా వీటిల్లోకి ఎంటర్ అయ్యి ఇక మీ గైడెన్స్ తోటి బిల్డప్ చేయమని మంచి పోర్ట్ఫోలియో. అనిపిస్తుంది అసలు ఎలా అయింది సార్ 40 lakhs చివరికి వెళ్ళి అర్థం కాకుండా అయింది. ఓకే. సార్ ఓకే, థ్యాంక్ యూ టాకింగ్ టు యూ సార్. వెరీ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. డెఫినెట్గా సార్. అండ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో ఈ ప్రోగ్రామ్ మీకు ఎలా యూజ్ అవుతుంది అండ్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ అయ్యారా లేదా, కొత్త పాయింట్లు మీకు తెలిసిన లేవో వాటి మీద కూడా మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అండ్ డెఫినెట్గా కలుద్దాం సార్. యా, థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో సుందరరామరెడ్డి గారు, ఎలా అనిపించింది లక్ష్మయ్య గారితో మాట్లాడిన తర్వాత? ఆల్మోస్ట్ 70+ ఏజ్ అన్నారు, అండ్ 12 lakhs ఏమో ఇన్వెస్ట్ చేశారు, 40 lakhs ప్రాఫిట్ కూడా ఏదో మాట్లాడారు. యా, సో స్టాక్ మార్కెట్ అంటే ఇది యూత్ వాళ్ళకి లేకపోతే ఇంకా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా కావాలి అనుకున్న వాళ్ళకి అనుకుంటారండి. బట్ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఏజ్ బ్యారియర్స్ ఏం లేవు ఇక్కడ. ఏజ్ బ్యారియర్స్ కాదు, అదేంటంటే యూత్కి వాళ్ళు ఇచ్చే సందేశం ఉంటారు. మామూలుగా మనం అవతల వాళ్ళకి ఖాళీ కూర్చొని ఊత కబుర్లు చెప్పుకుంటూ సలహాలు ఇస్తుంటారు. బట్ ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఒక మెసేజ్ అనమాట, అంతే. అంటే కిడ్స్ అందరూ అబ్రాడ్లో సెటిల్ అయ్యి అందరూ వెల్ సెటిల్డ్, మనీ గురించి ఇబ్బంది లేని టైంలో కూడా అతనికి మనసుకు నచ్చిన పని చేసుకుంటూ అండ్ యూత్ లాగా ఉన్నాడు అంటే దట్ గ్రేట్ థింగ్ సార్. రెండోది, స్టాక్ మార్కెట్ అంటే చాలామంది స్ట్రెస్ అనుకుంటూ ఉంటారు. బట్ స్టాక్ మార్కెట్లో ఇలా కూడా హ్యాపీయెస్ట్గా మనీ మేక్ చేసుకోవచ్చు అని తను ప్రూవ్ చేస్తున్నాడు. 14 lakhతో ఎంటర్ అయ్యి 45 lakh తెచ్చుకోవటం అనేది మామూలు విషయం కాదు. అండ్ స్టిల్ ఇంకా ఎర్న్ చేద్దాం అని చెప్పేసి ఆ కాన్సెప్ట్లో ఉన్నాడు. పిల్లల్ని కూడా ఇంకా డెఫినెట్గా అడ్వైజ్ చేస్తున్నాడు అండి. అంటే ఇట్స్ రియల్లీ వెరీ ఇన్స్పైరింగ్ అండి. మనం వాళ్ళకి నేర్పడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే విషయాలు ఎన్ని ఉన్నాయో మనకి ఆశ్చర్యం అనిపిస్తుంటాయి. ఒక రిటైర్మెంట్ అనేది ఒక పర్సన్ హ్యాపీయెస్ట్గా లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ కూడా ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఈ మోడర్న్ టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చు, నాలెడ్జ్ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు అంటే వెరీ క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఏంటంటే ఇక 60 రాగానే రిటైర్మెంట్ ఎన్రోల్ చేశాం కదా అని చెప్పేసి కంప్లీట్గా గుడ్ బై చెప్తారండి. బట్ చాలా తక్కువ మంది ఉంటారు ఇలా, అంటే మెచ్యూరిటీ మైండ్ సెట్ అండ్ సంథింగ్ యూ హ్యావ్ టు లెర్న్ అనే విషయం అనమాట. లైఫ్ మెంట్ ఫర్ టు లెర్న్ సంథింగ్ న్యూ అండి, అది మనీ గురించి అని కాదు. అప్పుడేంటంటే మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ కాబట్టి బ్రెయిన్ మొత్తం కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటాయి. అందుకని రిటైర్మెంట్ అంటే అది రొటీన్ జాబ్కి రిటైర్మెంట్ తప్ప అది నాలెడ్జ్ ఎక్విజిషన్కి రిటైర్మెంట్ కాదు. మీరు రెగ్యులర్ గా ఒక మాట చెప్తుంటారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని. రైట్. లక్ష్మీ గారి విషయంలో నిజంగా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంది. ఆల్రెడీ వెల్ సెటిల్ అండి, వాళ్ళు US లో సెటిల్ అయ్యారు ఆల్రెడీ అందరూ. అంటే తను మంచి పొజిషన్లో ఉండి బయటకు వచ్చాడు. ఆడుతూ పాడుతూ స్టాక్ మార్కెట్ రిస్క్ అనుకున్న యూత్కి నేను చూడు ఎలా మేక్ చేస్తుందని చెప్తున్నారు. అంటే స్టాక్ మార్కెట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి. ఎప్పుడు ఆ ఉదయం కాల్ ఆప్షన్ కొని సాయంత్రం అమ్మటాలు లేకపోతే ఇంటర్డే ట్రేడింగ్ ఈ కాదు, అంత మించి ఉన్నాయి అని చెప్పేసి తను ప్రూవ్ చేస్తున్నారు. చిన్నపిల్లలు అంటే ఇన్నోసెన్సీతో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు, వేస్ట్ మార్కెట్ అనుకోవడానికి. బట్ తను లక్ష్మీ లాంటి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు సేఫెస్ట్ వేలో కూడా మనీ మేక్ చేసుకోవచ్చు ఈ ఏరియాలో, దాంట్లో సేఫ్టీ ఉందని. అండ్ అంత మనీ గెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా అప్డేట్కి రెడీ అవుతున్నారంటే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. డెఫినెట్గా లైఫ్ మెంట్ ఫర్ టు అప్డేట్స్ అనే విషయాన్ని ఏ ఏజ్లో కూడా మనం అప్డేట్ చేసుకోవాలి అని ఆ ఎడ్యుకేషన్ పర్పస్ని తను లైఫ్ స్టైల్ ద్వారా మనకి మెసేజ్ పాస్ చేస్తున్నాడు. డెఫినెట్గా అండి అది పబ్లికే కాదు మనకు కూడా అది అంటే నిత్య విద్యార్థి అంటుంటారు కదా, నిజంగా 70+ లో కూడా లక్ష్మీ గారిని చూస్తుంటే నిత్య విద్యార్థిగానే ఉన్నారు. డెఫినెట్గా అండి, ఎందుకంటే నిన్నటిది ఈరోజు పనికిరాదండి, నిన్నట్టున్న నాలెడ్జ్ ఈరోజు పనికిరాదు. నేను 20 years బ్యాక్ ఐ థింక్ 1919లో రాబిన్ హుడ్ అనుకుంటా, అతని పేరు రాబిన్ శర్మ అనుకుంటా, హూ మూవ్డ్ మై చీజ్ బుక్ చదివాను 1990లో. అప్పట్లో
రిజిస్ట్రేషన్ వచ్చింది 2000లోనే. హూ మూడ్ మై చీజ్, లిటరల్గా నా జాబ్ ఎవరు తీసుకున్నారు అని. మీరు కనుక నాలెడ్జ్ అప్డేట్ చేసుకోకపోతే మీ జాబ్ని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఇప్పుడు టైపిస్టులన్నీ వెళ్ళిపోయారు. నేను టైప్ తప్ప ఇంకేం చేయనని మీరు కూర్చున్నారు అనుకోండి, టైప్ ఎక్కడ ఉన్నాయి అయిపోయింది, మిషన్తో పాటు మీరు కూడా వెళ్ళిపోతారు. అందుకని నాలెడ్జ్ హ్యావ్ టు అప్డేట్ అనమాట. రేపటికి రెడీ అవ్వాలి మనం ఈరోజు. అండ్ లక్ష్మణ్ గారి దగ్గర కరెక్ట్గా రిటైర్ అయిన టైంలో కూడా నాలెడ్జ్ అప్డేట్ అవుతున్నారు. ప్రోగ్రామ్కి ఎన్రోల్ అయ్యాడు. ఆ ఫ్లేవర్స్ అన్ని అది క్లియర్గా ఉందండి. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రరావు గారు.